వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసిన తర్వాత ధన్‌ఖడ్ చాలా రోజులు కనిపించాడు. కానీ ఎట్టకేలకు కొత్తగా ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. మొత్తానికి రాజకీయ వర్గాల్లో చాలా రోజుల నుంచి ఒక చర్చ ఉంది. ఇంతకి ధన్‌ఖడ్ ఎక్కడికెళ్లారని ఒక విధంగా ఆయన కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అనేది కూడా చర్చ చాలా జరిగింది. కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా లేఖ రాసింది. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఏమైపోయాడు? ఆ విషయానికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కొంత లేఖ రాసిన పరిస్థితి కనిపించింది. మొత్తానికి ధన్‌ఖడ్ చాలా రోజుల పాటు సైలెంట్‌గా ఉన్నారు. ఎవరికీ కల్పించలేదు. జూలై 21వ తేదీన ఆయన రాజీనామా చేస్తారు. అప్పటినుంచి ఈ రోజు వరకు అంటే ఉపరాష్ట్రపతిగా కొత్తగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా ఆయన మీడియాలో కనిపించలేదు. ఎక్కడ ఆయన ఫోటోలు బయటికి రాలేదు. ఒక ప్రెస్ నోట్ రాలేదు. ఏమీ రాలేదు. ఆ రోజు జూలై 21వ తేదీన ఆయన రాజీనామా చేస్తున్నట్టుగా వ్యక్తిగత కారణాలు, ముఖ్యంగా ఆరోగ్యపరమైన కారణాల చేత తాను రాజీనామా చేస్తున్నట్టుగా ఒక ప్రెస్ నోట్‌ను అది గూడా ట్విట్టర్‌లో ప్రకటించారు తప్ప, ఎక్స్‌లో ప్రకటించాడు తప్ప, ఆ తర్వాత ఆయన ఎక్కడా కనిపించలేదు. ఎట్టకేలకు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కొంత ఉత్సాహంగానే కనిపించారు. నిజానికి ఆయన చాలా డల్‌గా ఉన్నారని, ఆరోగ్యం బాలేదని ప్రచారం జరిగినప్పటికీ, ప్రమాణ స్వీకారానికి కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మాత్రం ధన్‌ఖడ్ బాగా ఉత్సాహంగా కనిపించారు. పక్కనే ఉన్న వెంకయ్యనాయుడుతో, మాజీ ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడుతో కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపించింది. రాజకీయ వర్గాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గాని, ఇతర విపక్ష పార్టీలు ఆయన ఏమైపోయారు? ఎక్కడున్నారు? ఆయన గురించి వివరాలు తెలియట్లేదని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన మొత్తానికైతే కనిపించారు. కనిపించారు గానీ నెక్స్ట్ ఏం జరగబోతుంది ఆయనకు సంబంధించినంత వరకు? ఉపరాష్ట్రపతి లాంటి కీలక పదవిని ఆయన వదులుకోవాల్సొచ్చింది. దానికి అనేక రకమైన కారణాలున్నాయి. ప్రభుత్వ ఒత్తిడితోనే ఆయన రాజీనామా చేశారనే ప్రచారం జరిగినప్పటికీ, వ్యక్తిగతంగా ఆరోగ్యం బాగాలేదని ఆయన తప్పుకున్నట్టుగా ఆయన అధికారికంగా ప్రకటించారు. సో, నెక్స్ట్ ఏం చేస్తారు? బీజేపీ ఆయన్ని ఏ రకంగా చూస్తుంది? తిరిగేదన్నా పదవులు ఇస్తుందా? రాజస్థాన్‌కి సంబంధించి బలమైన జాట్ సామాజిక వర్గానికి సంబంధించిన నేత కావడం చేత ధన్‌ఖడ్‌కి సంబంధించి బీజేపీ తిరిగి ఆయనను ఓన్ చేసుకొని ఏదైనా పార్టీ పదవులు ఇస్తుందా? లేకపోతే ఇంకేదైనా పదవులు ఇస్తుందా? అనే చర్చ జరుగుతున్నప్పటికీ ఇప్పటికిప్పుడు మాత్రం ధన్‌ఖడ్ విషయంలో ఏమాత్రం తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదని బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని రోజుల పాటు సైలెంట్‌గా ఉండాలని గూడా ధన్‌ఖడ్ గూడా ఆలోచిస్తున్నారు. తర్వాత తాను ఒక పుస్తకాన్ని రాసే ఆలోచనలో ఉన్నట్టుగా ఆయన కొంతమందికి చెప్పినట్టుగా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ధన్‌ఖడ్ అయితే కనిపించాడు గానీ, మీడియాతో మాట్లాడలేదు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఇప్పటివరకు స్పందించలేదు గానీ, త్వరలో అన్ని విషయాలు ఆయన వెల్లడించే అవకాశం ఉంది.